మా వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. టూరిజం, హెల్త్, చరిత్ర, మన వంటకాలు, విజ్ఞానం, దేవాలయాలు అన్నింటికీ ఒకే వేదిక. సాధారణ బియ్యం కంటే బాస్మతి రైస్ ఆరోగ్యానికి మంచివా? దీని గురించి పి. మాధురి పోషకాహార నిపుణులు ఇలా చెబుతున్నారు. బాస్మతి రైస్ ప్రత్యేకమైన సువాసన, ప్రత్యేక రుచితో ఉంటాయా? ఇవి తినేటప్పుడు కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది. సాధారణ రైస్ వెరైటీస్తో పోలిస్తే రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ప్రత్యేక వంటకాల కోసం, ముఖ్యంగా బిర్యానీ కోసం చాలామంది బాస్మతి బియ్యం వాడుతారు. సాధారణ బియ్యం కంటే బాస్మతి బియ్యం ఆరోగ్యపరంగా మంచివి. బాస్మతి బియ్యం ఇతర రకాల బియ్యంతో పోలిస్తే తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. బాస్మతి రైస్ గ్లైసెమిక్ సూచిక 50 నుండి 58 వరకు, అంటే మధ్యస్థం నుండి తక్కువ గ్లైసెమిక్. దీనివలన రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా కాకుండా నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది. మామూలు తెల్లబియ్యం గ్లైసెమిక్ సూచిక 72. గ్లైసెమిక్ సూచిక అంటే మనం తిన్న ఆహారం జీర్ణమై గ్లూకోజ్గా మారి రక్తంలో కలిసే వేగాన్ని గ్లైసెమిక్ సూచిక అంటారు. బాస్మతి బియ్యంలో ఇతర రకాల బియ్యం కంటే 20% ఎక్కువ ఫైబర్ ఉంటుంది. బాస్మతి బియ్యంలో డైటరీ ఫైబర్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, థయామిన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పేగుల కదలికలను ఎక్కువ చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. బాస్మతి బియ్యంలో తక్కువ ఆర్సెనిక్ కంటెంట్ ఉంటుంది. ఆర్సెనిక్ అనేది ఒక రకమైన హానికారక రసాయనం. మధుమేహం ప్రమాదాన్ని పెంచి ఆరోగ్యానికి హాని కలిగించే లోహమిది. ఇతర బియ్యంలా కాకుండా బాస్మతి బియ్యంలో తక్కువ సోడియం కంటెంట్ ఉంటుంది. ఇది అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులకు మంచిది. బాస్మతి బియ్యం తక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన బరువు నిర్వహణలో సహాయపడుతుంది. బాస్మతి బియ్యంలో విటమిన్ సి మరియు విటమిన్ ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అన్నం తింటే బరువు పెరుగుతారని చాలామంది అనుకుంటారు. అయితే బాస్మతి బియ్యం బరువు తగ్గడానికి సహాయపడతాయని పరిశోధనలో వెల్లడైంది. బిర్యానీ, పలావ్, ఫ్రైడ్ రైస్, ఇలా బాస్మతితో ఏ రైస్ ఐటెం చేసినా టేస్ట్గా ఉంటుంది. వీక్షకులకు సూచన: చికెన్ స్కిన్ తినడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వు పేరుకుపోయి బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు, రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదాన్ని చికెన్ స్కిన్ వినియోగం పెంచుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అందుకే కార్డియాలజిస్టులు చికెన్ తక్కువగా తినాలని, చర్మాన్ని తినవద్దని సలహా ఇస్తుంటారు. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. దయచేసి వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.